ధర్మాన్ని కాపాడడానికి ఎటువంటి అవసరం అయినా కూడా గురువులందరూ ముందు ఉంటారా? ఖచ్చితంగా అమ్మ, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ధర్మం ఉంది. గురువులు లేకుండా ధర్మం ఉందా? ఇవాళ చక్కగా నువ్వు చెవులకి 2 దిద్దులు పెట్టుకున్నావు, కాస్త బొట్టు పెట్టుకున్నావు, బ్రహ్మాండంగా చేతికి గాజులు గీజులు అన్నీ వేసుకున్నావు, వచ్చి కూర్చున్నావు, చీర కట్టు పెట్టుకున్నావు. ఇదంతా గురువులు వెనక నుంచి చెప్తూ వచ్చిందే కదా. వాళ్ళు చెప్పిన పరంపర ఉండబట్టే వేసుకున్నాం. ఈ రోజుకి దాన్ని గౌరవించబడుతోంది కాబట్టే ఇంకా కాస్త ధర్మం అనేది నిలుస్తోంది. దీని నుంచి దూరం చేయడానికి రకరకాలైనటువంటి కల్చర్ కుట్రలు అనేవి జరుగుతున్నాయి. ముందు బయట నుంచి మాట్లాడేటటువంటి వాడికంటే కూడా లోపల ఇంటర్నల్గా మన మానసిక స్థితి మీద ఇంకో రూపంలో దాడి చేసి ఇదంతా చేస్తామని పక్కకు తీసుకెళ్ళిపోయి అక్కడ దారుణాలు జరుగుతున్నాయే, అది చెప్పుకోలేక మింగలేక కక్కలేక అల్లాడుతున్నారే, అక్కడ సమస్య ఉందమ్మా. అది బాగు చేయాలి. అది గురువులు ఆ ప్రదేశాల్లోకి వెళ్ళలేరు. గురువులు చెప్పినటువంటి వాళ్ళ మాటల్ని ఆ ప్రదేశాల్లోకి చేర్చాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులు, చుట్టుపక్కల సమాజంది. కాబట్టి ఆ గురువు మాట చెప్తాడు, ఈ మాటని సక్రమంగా చేర్చాల్సిన మీడియంస్ ఎవరు? తల్లిదండ్రులు. ఇప్పుడు చేర్చలేదనుకో అమ్మా, వాళ్ళు పక్కకెళ్ళి సర్వనాశనం అయిన తర్వాత గురువుల్ని మళ్ళీ వంక పెడతారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని. నీకు చెప్పాడు ఆ గురువు వచ్చి ఇలా భ్రష్టు పట్టేట్టు తిరిగేట్టుగా పిల్లల్ని పెంచు అని, వీళ్ళకి ధర్మం చెప్పకుండా ఉండు అని గురువులు చెప్పారా? వాళ్ళు చెప్తున్నటువంటివన్నీ బూడిదలో పోసిన పన్నీరు చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా వాడిని పిల్లల్ని పెంచుకుంటూ పోయి ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే గురువులు ఏం చేస్తున్నారు? గురువులు ఏం చేస్తున్నారు అన్నప్పుడు, ఆయన గురువు అన్నప్పుడు శిష్యుడిగా నువ్వు ఆ గురువు చెప్పిన దానికి ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఆలోచించాల్సినటువంటిది, నువ్వు గురువు అనే పదం ఆయన్ని వాడినప్పుడు శిష్యుడిగా ఆ గురువు చెప్పిన మాటకి నేను ఏం చేస్తున్నా, ఇది ఆలోచించడు ఎవడు. ఆచరణలో శిష్యుడిగా ఉండడం ఎవడికి ఇష్టం లేదు. సమస్య వచ్చినప్పుడు గురువులు ఏం చేస్తున్నారు అని అడగడానికి మాత్రం సంసిద్ధంగా భారత సమాజం ఉంది. శిష్యుడిగా సక్రమంగా నువ్వు ఉంటే గురువు ఎప్పుడూ నిన్ను తప్పుగా పోనీయకుండా కాపాడుతాడు. ఓన్లీ సమస్య వచ్చినప్పుడు గురువు అనకు. అది తెలియాల్సినటువంటి ప్రధాన లక్ష్యం. గురువులు సంసిద్ధంగా ఉన్నారు, వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అనేకమైనటువంటి ప్రబోధాలు చేస్తున్నారు. చేసింది మనసులో పెట్టుకోలేక మనకి ఈ పరిస్థితి వస్తుంది.